హాయ్ మై ఫ్రెండ్స్, నేను మీ జబర్దస్త్ చదువు ఆనందని. ఈరోజు అరుణాచలం వచ్చాను. గిరి ప్రదర్శన స్టార్ట్ చేసే ముందు టెంకాయ కొట్టి దీపం వెలిగించాలంట. సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలన్నీ మీకు చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఓకే, వండర్ఫుల్ ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత పెద్ద టెంపుల్ ఎక్కడ నేను చూడలేదు, ఇంత పెద్ద గోపురం అసలు చూడలేదు. సో అందరు ఇక్కడ భక్తులందరూ టెంకాయలు కొడుతున్నారు. దేవుడు చాలా కష్టంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వచ్చానండి ఈరోజు. అన్నయ్య అవుతాడు, అత్తమ్మ అవుతుంది, మాయ అవుతాడు, కొడుకులు కూతుళ్ళు అవుతారు. మా అన్నగాడు వీడియో చెప్తాను, మహేష్ సూపర్ స్టార్ ఆయన, రజనీకాంత్. ఓం నమ శివాయ. ఇలా వచ్చి గిరి ప్రదర్శనకు దారిది. వీళ్ళంతా గిరి ప్రదర్శనకు కోసము స్టార్ట్ అయ్యారు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. అది జనము. అక్కడ పెరుమాళ్ళని, గణపతిని దర్శనం చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సాక్షాత్తుగా దేవదేవుని దర్శనం చేసుకొని మనం ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా గిరి ప్రదర్శన స్టార్ట్ చేశారన్నమాట. టోటల్ గిరి ప్రదర్శన 14 కిలోమీటర్స్ అండి. కాలి నడకన, చెప్పులు లేకుండా గిరి ప్రదర్శన చేసి మీరు కోరుకున్నది జరుగుతుందనేది ఇక్కడ ఆనవాయితీ. ఇంకా ఈ టెంపుల్ గురించి పూర్తిగా తెలుసుకొని నేను ఇంకా కొన్ని విషయాలు మీకు చెప్తాను. అప్పటి వరకు నా ఛానల్ చూస్తూనే ఉంటాను. ఆల్మోస్ట్ 4 o'clock నుంచి వాక్ చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 6 అయ్యింది. అంతా ఓం నమ శివాయనే. మధ్య మధ్యలో టాయిలెట్ సదుపాయాలు కానీ, టీ సదుపాయాలు కానీ, అలాగే డైరెక్ట్గా పాదాలతో నడవాలన్న వాళ్ళకి సాక్సులు అమ్ముతున్నారు. చాలామంది యాచకులు ఉన్నారు శివమాలతోటి. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్. ఈ ప్రదర్శన చేసేటప్పుడు మొత్తం 8 చోట్ల 8 లింగాలు ఉంటాయంటండి. ఆ 8 లింగాలను కూడా దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. రుద్రాక్ష చెట్టు కనపడిందండి నాకు ఇక్కడ. కాయలు ఉన్నాయండి. ఒకటి 50 రూపీస్ చెప్తున్నాడు. ఒక 2-3 అయితే తీసుకుంటున్నాయి. అమ్మవారు చనిపోయారని చెప్పేసి చాలా మంది దుష్ప్రచారం చేశారు. కానీ ఆవిడ హ్యాపీగా నిక్షేపంగా ఉంది. ఆమెతో కూడా ఒక ఫారెన్ వ్యక్తి కూడా ట్రావెల్ చేస్తున్నాడు. గిరి ప్రదక్షిణ డైలీ చేస్తుందంట ఆవిడ. చూడండి, చేస్తాను. ధ్యానంలో ఉంటారు ఎక్కువగా ఇక్కడ. అది చూసి నేను చాలా షాక్ అయ్యాను. చాలా శివయ్యకి భక్తులు ఉన్నారు ఇక్కడ చాలా మందిలో. ఓం నమ శివాయ. మేము 4 గంటలకు స్టార్ట్ చేస్తే అదిగో ఎండ కూడా వస్తుంది.
ఇలా స్వామీజీలు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు చాలామంది శివభక్తులు. ఇక్కడ శ్రీరాముని పాదాలండి. ఇక్కడ ఎవరైతే కోరికలు కోరుకొని కాయిన్ నిలబెడితే ఆ కోరిక నెరవేరుతుందంట. కాయిన్ నిలబడకపోతే కోరిక నెరవేరదంట. నేనైతే ఆ సాహసం చేయదలుచుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లో నా కోరికలు నెరవేర్చుకోవాలని అరుణాచలం వచ్చాను. చాలామంది కాయిన్స్ నిలబడ్డారు. భక్తులు అక్కడక్కడ సేద తీరడానికి షట్టర్స్ కూడా కట్టారు. కానీ ఎక్కువగా ఈ శివభక్తులు ఆశ్రయంకి పనికొచ్చిందని నాకు అర్థమైందండి. చాలామంది ఇక్కడ సేద తీరుతున్నారు. ఇప్పటికి దాదాపు 10 కిలోమీటర్ల దాకా నడిచాను. ఒంట్లో శక్తి ఎనర్జీ అలాగే ఉంది, కానీ కాళ్ళకి మడములు అడుగున అంటే లెగ్స్ ఎక్కువ శాతం నడవడం కదా, రోడ్లో పెయిన్ వస్తున్నాయి. అయినా కూడా ఆ దేవాది దేవుడు పరమేశ్వరుని తలుచుకుంటూ నడుస్తున్నా. మీ అందరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి నాకు. అక్కడక్కడ రిలాక్సినేషన్ కూడా ఉన్నాయండి లెగ్స్కి. నాలందరూ ఎందుకున్నారంటే అటు పక్క నుంచి దూరి కొండలోంచి ఇటు పక్క నుంచి బయటకు వస్తారనమాట. సో అది నమ్మకం. కానీ నేను మెయిన్ ఆయన దగ్గరికి వెళ్ళాలని నడుస్తూనే ఉన్నానండి. కనీసం వాటర్ కూడా తాగలేదు. ఫాస్టింగ్ చేస్తున్నా. ఫాస్టింగ్ ఈరోజు మొత్తము వెంకటేశ్వర స్వామికి ఫాస్టింగ్. అలాగే ఈ ఫాస్టింగ్తోనే ఈయనతో కూడా శివయ్య దగ్గర కూడా దర్శనం చేసుకోవాలనేది నా ఆశ. ఫైనల్లీ నడుచుకుంటూ సిటీలోకి వచ్చామండి. టోటల్ 14 కిలోమీటర్లో ఇంకా 1 కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్. నా వల్ల కావట్లేదు, కానీ ఒక లక్ష్యం అనుకున్నాను. ఆ లక్ష్యం సాధించాలి అని నేను ఈరోజు గిరి ప్రదర్శన చేస్తున్నా. 14 కిలోమీటర్లు, మొత్తం 14 పైననే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మళ్ళీ అదొక యుద్ధము. నేను ఏ వీడియోలు చేసినా దయచేసి సపోర్ట్ చేయండి. ఇది ఒకటే నేను కోరుకుంటాను. స్నాక్స్ చూడండి, కోసి కారం పెట్టి రెడీగా ఉంచారండి. జనాలంతా ఇలా వెళ్ళడమే. నన్నైతే ఒక బైక్ గుద్దింది, ఒక ఆటో గుద్దింది, ఒక బస్సు కూడా గుద్దిపోయాడు. అంటే లైట్గా టచ్ ఇచ్చారండి. మొత్తానికి నడిచి నా కాళ్ళు ఇలా అయిపోయానండి. కాళ్ళు లాగాయి. ఫైనల్లీ వచ్చేసానండి. ఇక లాస్ట్లో గోపురం కనిపిస్తాను కదా, అదే ఆఫ్టర్ 14 కిలోమీటర్స్ వాకింగ్ తర్వాత రీచ్ అయ్యాను. ఇంకా ఒక 200 ఎంతో ఉంది, కానీ నడవలేకపోతున్నాను. ఫైనల్గా దర్శనం అయిపోయింది. రూమ్కి వెళ్తున్నానండి. వాసిపోయింది అనమాట, కాళ్ళు కూడా కాలిపోతున్నాయి. సో అవ్వట్లేదు. నేను అరుణాచలంలో శివయ్యని చూశాను, అమ్మవారిని చూశాను. చాలా హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.